తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నదాన కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మరియు వారి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోపాలకృష్ణారెడ్డి 78వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి స్కిట్ కళాశాల నందు మెగా జాబ్ మేళా కూడా నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 4 మినీ జాబ్ మేళాలు, 7 మినీ జాబ్ మేళాలు, ఆల్రెడీ 7 మినీ జాబ్ మేళాలు, 4 మెగా జాబ్ మేళాలు చేశారు. ఈరోజు 5వ మెగా జాబ్ మేళా చేస్తున్నాం. నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా కళాశాలలో ఇంకా రూరల్ టౌన్ల నుంచి దగ్గర ఇప్పటికి 1700 మంది వచ్చి రావడం జరిగింది. దాంట్లో కూడా ఒక 40 ఎంఎన్సీ కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంతకుముందు కూడా ఏవైతే జాబ్ మేళా జరిగిందో దాంట్లో 2358 మంది క్యాండిడేట్స్ ఇప్పటి వరకు వాళ్ళు అటెండ్ అయ్యారు. దాంట్లో 1572 మంది 1572 పీపుల్కి జాబ్స్ రావడం జరిగింది వివిధ కంపెనీస్ నుంచి. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము పోయి ప్రభుత్వం లాగా అడ్డదిడ్డ లెక్క చెప్పాం. ప్రాపర్గా వచ్చిన లెక్కలన్నీ కూడా ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమందికి జాబ్స్ వచ్చాయని చెప్తాం. ఈరోజు ఏదో 1500 పైసలకు ఇప్పుడు వరకు టైం ఏంటంటే 2 అయింది వరకు ఇప్పుడు రావడం జరిగింది. సాయంత్రం 5:30 వరకు ఇంకా ఉంది కాబట్టి ఇంకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నారు. దీంట్లో అటు చూస్తే చదువు ఉండేటోళ్ళు కాకుండా, వైట్ కాలర్ కాకుండా, ఎవరైతే 5th క్లాస్ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ అవన్నీ కూడా పూర్తి చేస్తున్నారు 5th క్లాస్ నుంచి, వాళ్ళందరికీ కూడా మరి దీంట్లో జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 16 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు ఎవరైతే యువకులు, మహిళలు, పురుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ వచ్చే లోపలికి ఇప్పుడు ఎవరైతే జాబ్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా ఇంగ్లీష్ ఇబ్బంది కానీ, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ ప్రెజెంటబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా ఉంటే దానికి కూడా ఒక 1.5 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా చేసుకున్న తర్వాత జాబ్స్ వాళ్ళు కూడా చేయమని చెప్పారు. ఈ 1.5 months కూడా ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఈ కంపెనీస్లో ఏవైతే ఉన్నారో అవన్నీ కంపెనీస్ కూడా అబ్జర్వ్ చేయగలుగుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అట్లనే అండి ఇక్కడి నుంచి వీ హ్యావ్ టేకెన్ డెసిషన్ ఎవ్రీ 3 monthsకి జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తాం. ఎంతమంది రాని, ఒక్కడు రాని, 1000 మంది రాని, కంపల్సరీగా మెగా జాబ్ మేళా అనేది ప్రతి 3 monthsకి ఇక్కడి నుంచి మన స్కిట్ కాలేజ్ కావచ్చు, ఎక్కడన్నా వేరే దగ్గర కావచ్చు, బాయ్స్ జూనియర్ కాలేజ్ కావచ్చు, బాయ్స్ కాలేజ్ కావచ్చు, ఎక్కడన్నా పెట్టి కంపల్సరీగా మా దగ్గర కాళహస్తిలో ఉన్న చదువుకున్న ప్రతి యువకుడికి జాబ్స్ వచ్చే వరకు మా ఈ ప్రయత్నం కంపల్సరీగా కొనసాగుతుంది. అంటే ఎవరన్నా ఈ స్కిల్ డెవలప్మెంట్ పరిస్థితిలో వచ్చి కూడా అప్లై చేసి స్కిల్ డెవలప్మెంట్ కూడా కావాలి మాకు, తర్వాత మేము బెటర్ జాబ్స్కి వెళ్తామని చెప్పి ఎవరన్నా వస్తే డెఫినెట్లీ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అమ్మ. డెఫినెట్గా కొంతమంది మాకు కూడా మెయిల్స్ చేశారు, ఈ రకంగా మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము జాబ్ సెలెక్ట్ కాలేకపోతున్నాం, కాబట్టి తప్పకుండా మాకు ఈ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మేము బెటర్ కంపెనీతో ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. డెఫినెట్లీ వీ లుక్ ఇట్ ద మ్యాటర్. అండ్ వచ్చే రోజుల్లో కూడా డెఫినెట్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద బెటర్ ఫోకస్ చేస్తాం. అంటే నారా లోకేష్ గారి స్ఫూర్తితోని మేము ఇవన్నీ చేస్తున్నాం. వచ్చే దీంట్లో జాబ్ మేళా కూడా నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఇన్ లెట్ ఇట్ బి తెలంగాణ, కర్ణాటక, చెన్నై కూడా నెక్స్ట్ వీఆర్ స్ప్రెడింగ్ అవర్ వింగ్స్. డెఫినెట్గా ఆ ఏరియాస్ నుంచి కూడా కంపెనీస్ మేము నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ జాబ్ మేళాలో అటు చెన్నై, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, చెన్నై, తెలంగాణ, కర్ణాటక ఈ 3 దగ్గర నుంచి కూడా నెక్స్ట్ కంపెనీస్ తీసుకొచ్చి నెక్స్ట్ జాబ్ మేళా కూడా పార్టిసిపేట్ చేస్తామని తెలియదు. థ్యాంక్ యూ. సందర్భంగా అన్ని విధాలుగా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా పిల్లలందరూ కూడా చేస్తున్నారు. ఇప్పుడు జాబ్ మేళా అయిపోయింది, దగ్గర ఒక 2000 చిల్డ్రన్కి జాబ్స్ వస్తాయి. చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత టిట్కో ఇళ్ళు 1648 ఇండ్లు ఇప్పుడు ఈరోజు ఇస్తున్నాము. అది 1 bedroom 2 bedroom. అది అందరూ కూడా ఈరోజు నిజంగా
గోపాలన్న కానీ ఆ రోజు మేము ఒక 10 years బ్యాక్ ఓపెన్ చేసాం, అందరికీ ఇచ్చాము. 2014లో 19లో ఇచ్చాము. బట్ అప్పుడు ఇంకా పోయింది, వైసీపీ వాళ్ళు ఇంకా దాన్ని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ సుధీర్ జాగ్రత్తగా దాన్ని చూసుకొని స్టార్ట్ చేశాడు. చాలా సంతోషంగా ఈరోజు వాళ్ళందరి ముఖాల్లో వెలుగు చూడడం, ఇక్కడ పిల్లల ముఖాల్లో వెలుగు చూడడం నాకు అక్కడెక్కడో పైన ఉన్న గోపాలకృష్ణారెడ్డి గారికి ఎంతో సంతోషంగా ఉంటుందని భావిస్తుంది.